ఇక్కడ చూడండి మరొక ప్రశ్న ఇండియన్ హిస్టరీ నుంచి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. హీ వాజ్ ఏ కంటెంపరీ ఆఫ్ గౌతమ్ బుద్ధ. అంటే గౌతమ్ బుద్ధుడికి సమకాలీకుడు అంటే ఈయన. సో గౌతమ్ బుద్ధుడికి సమకాలీకుడు. సో ఇదొకటి. ఎవరికంటే గౌతమ బుద్ధుడు. సో బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి గౌతమ్ బుద్ధుడికి ఈయన సమకాలీకుడు. ఇదొక స్టేట్మెంట్. ఈ బిలాంగ్ టు ది హరియాంక డైనస్టీ. ఈయన హరియాంక వంశానికి చెందినవాడంట. సో ఎవరికంట? హరియాంక వంశానికి చెందినవాడంట. ఈ ఎంప్రెస్డ్ ది జైనిజం. ఈయన జైన మతాన్ని స్వీకరించాడు. సో జైన మతాన్ని స్వీకరించాడని చెప్పేసి 3 స్టేట్మెంట్లు అడిగారు. సో విచ్ ఆఫ్ ది అబవ్ ఆర్ రిగార్డింగ్ ది కరెక్ట్. సో కరెక్ట్ రిగార్డింగ్ ది బింబిసార. సో క్రింది పై వాటిలో ఇచ్చిన స్టేట్మెంట్లు బింబిసారకు సంబంధించి ఏవి సరైనవి? సో ఎవరికి సంబంధించట? బింబిసారుడు. సో బింబిసారుడు ఎవరంటే మగధ చక్రవర్తి. మగధ చక్రవర్తి అయినటువంటి బింబిసారుడికి సంబంధించి పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏవి కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈయన గౌతమ్ బుద్ధుడికి సమకాలీకుడు. గౌతమ్ బుద్ధుడే కాదు, వర్తమాన మహావీరుడికి కూడా. సో వర్తమాన మహావీరుడికి కూడా ఈయన సమకాలీకుడు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఈ బిలాంగ్ టు ది హరియాంక డైనస్టీ. అవును, ఈయన హరియాంక వంశం యొక్క వంశానికి సంబంధించినటువంటి చక్రవర్తి అనమాట. కాబట్టి సెకండ్ కూడా కరెక్ట్ అనమాట. ఈ ఎంబ్రేస్ జైనిజం ఇది తప్పు. ఎందుకంటే ఈయన వచ్చేసి హరియాంక వంశానికి చెందిన బింబిసారుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. సో బౌద్ధ మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి భారతదేశ చక్రవర్తిని పిలుస్తారు ఏంటి హిస్టారియన్స్, చరిత్రకారులు. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఎంపరర్ టు ఎంబ్రేస్డ్ బుద్ధిజం. బౌద్ధ మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి భారత చక్రవర్తిని కూడా పిలుస్తారనమాట బింబిసారుణ్ణి. కాబట్టి ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ అన్నీ రాంగ్ అయిపోతాయి. చూడండి, ఒక స్టేట్మెంట్ తెలిస్తే చాలు. కాబట్టి 1 and 3 కరెక్ట్. అయితే ఈ బింబిసారుడు యొక్క కుమారుడే అజాతశత్రువు. సో అజాతశత్రువు ఈ బింబిసారుడు యొక్క కుమారుడు. సో బింబిసారుని చంపి అజాతశత్రువు చక్రవర్తి అయ్యాడు, మగధ చక్రవర్తి అయ్యాడు. అలానే అజాతశత్రువు మొట్టమొదటి బౌద్ధ సంగీతిని కండక్ట్ చేసింది కూడా అజాతశత్రువు అనమాట. వీళ్ళు ఈ యొక్క మగధ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తులు బింబిసారుడు. అలానే వీళ్ళు ఇంకా ప్రధానంగా చెప్పాలంటే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశారు మన భారతదేశంలో. ఓకేనా?